కలెక్షన్స్. నేను మీ వసంత. మన ఈరోజు వీడియోలో సెమీ టసెస్ ఉన్నాయి, ప్యూర్ చినాన్స్ ఉన్నాయి. చినాన్స్లో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇలా ఉన్నాయి. ఇంకా ప్యూర్ ఉన్నాయి. సిల్క్ కోటాలో విదర్భ బార్డర్ శారీస్ ఉన్నాయి, కొన్ని రష్యన్ డాలర్ శారీస్ కూడా ఉన్నాయి. 2 శారీస్ అయితే చూసాను. ఫస్ట్ వచ్చేసి సెమీ టసర్లో కొంచెం బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ ఉంటుంది. సెమీ టసర్ అని మళ్ళీ గుచ్చుకునేది కొంచెం బర్బర్లాడే ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం కంఫర్టే ఉంటుంది. సిల్క్ మిక్స్డ్, ఇదేం ప్యూర్ కాదు. 2 సైడ్స్ కూడా ఇలా 1.5 ఇంచ్లో మనకి మహేశ్వరి బార్డర్స్ ఉంటాయి కదా, అలా జిగ్జాగ్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బాతిక్ స్టైల్ డిజైన్, క్రాక్ డిజైన్ వచ్చింది. హ్యాండ్ బాతిక్ ఏం కాదండి, ఇది మనకి ప్రింటే, పైన వచ్చిన డిజిటల్ ప్రింటే. కింద వచ్చిన డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది చూడండి. మనకి ఎప్పుడు ఫ్లోరల్స్ అలా చూస్తాం కదా, ఇది వచ్చరికి ఫిష్ డిజైన్ వచ్చింది. ఇంచుమించు నీళ్ళంత వరకు కూడా మనకి డిజైన్ వస్తుంది. కింద మనకి వాటర్ లాగా అలా లైట్ కలర్ ఇచ్చారు. దానికి కింద కూడా మళ్ళీ బార్డర్ ఉంది. 2 సైడ్స్ సేమ్ బార్డరు. బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకి జర్నీస్కి, ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి, తేలిగ్గా ఉంటాయి, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇలా చిన్న పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైనర్ స్టైల్ బ్లౌజ్ వచ్చింది. బ్లాక్ కాదండి, బ్లూ మీద మనకి ఇలా కింద ప్రింట్ ఇచ్చారు కదా, అలా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా హ్యాండిల్ బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1550. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలండి. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే హోల్డ్ చేపిస్తున్నారు. ప్లీజ్ ఎవరు కూడా హోల్డ్ చేయొద్దు. మీకు ఏదైనా శారీ నచ్చింది అనుకుంటే కనుక కన్ఫర్మ్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. చాలామంది మార్నింగ్ ఎప్పుడో అడుగుతారండి, శారీ ఉందా అంటే అవైలబుల్ అంటాము, ఈవినింగ్ అలా పే చేస్తున్నారు. అంటే ఈ లోపల ఈవినింగ్ కూడా కాదు, అసలు హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా కూడా మీరు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. ఎవరికి కూడా రీఫండ్ చేయడానికి అవ్వదండి, ఎందుకంటే జిఎస్టీ ప్రాబ్లం అవుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే వేయండి. ఒకవేళ వేసేసారు అంటే కనుక మీరు ఇంకేదైనా శారీ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్. ఎంత బాగుందో చూడండి కలర్, బ్యూటిఫుల్ కలరు. గ్రే కలర్ మీద ఇలా అన్నిటికీ క్రాక్ డిజైన్ ఉంది, సేమ్ డిజైన్ కింద. కాకపోతే ఇక్కడ వచ్చే కలర్స్ మారుతాయి. అంటే ఈ బేస్ కలర్ని బట్టి కింద ఇక్కడ దీనికి పింక్ వచ్చింది, ఇందాక దానికి ఆరెంజ్ వచ్చింది కదా, అలా 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా లైట్ వెయిట్లో ఉంది. సిల్కే వస్తుంది, సిల్క్ టసరే, అంటే సిల్క్ మిక్స్ అయ్యే వస్తుంది. ఇలా మనకి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. ఇలా బ్లాక్ మీద డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈ సారీ కూడా 1550. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కూడా రాణి పింక్ ఏం కాదు, కొంచెం డార్క్ షేడ్ పింకే. దానికి 2 సైడ్స్ కూడా స్నఫ్ కలర్ వచ్చిందండి బార్డర్. బాగుంది, కాంబినేషన్ బాగుంది. దీన్ని చూడండి, ఇక్కడ ఎల్లో ఇచ్చారు, కింద పింక్ ఇచ్చారు, లైట్ బేబీ పింక్. బ్యూటిఫుల్ కలర్, డిఫరెంట్గా ఉంది. అంటే రెగ్యులర్ షేడ్స్ కాదు, కొంచెం లైట్ డార్క్ షేడ్స్ మిక్స్డ్ కలర్స్ లాగా వచ్చాయి. ఇలా స్నఫ్ కలర్ పళ్ళు, ఇది బ్లౌజ్. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 1550. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే ఫిష్ డిజైన్ వస్తుంది. ఇలా సీ అనిమల్స్ లాగా ఇచ్చారు కిందంతా కూడా. గ్రీన్ కూడా పెసర్ గ్రీన్ కలర్, చాలా బాగుందండి. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఇంకొంచెం డార్క్ మెహందీ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్, బ్లాక్ కాదు. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఇలా గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది, డార్క్ మెహందీ గ్రీన్ ఇక్కడ తెలుస్తుంది కదా, చాలా బాగున్నాయి. ఇది ఇలా బ్లౌజ్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది కూడా 1550. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ బ్లూ షేడ్ ఉంటుంది కదా, ఆ కలరు. అంటే ఎగ్జాక్ట్ షేడ్ కాదు, దగ్గర షేడ్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇంగ్లీష్ కలర్. దీని మీద మళ్ళీ బెంచ్ పెయింట్ లాగా ఉన్నాయండి. అంటే కొన్ని కలర్స్లో తెలియట్లేదు, కానీ కొన్నిట్లో తెలుస్తున్నాయి. పైన మళ్ళీ ఇలా క్రాక్ వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసరికి ఇది బ్లాక్ అనుకుంటా, స్లేట్ బ్లాక్ కలర్ ఇచ్చారు బార్డర్ వచ్చేసరికి. అలా మనకి నీళ్ళెంత వరకు కూడా డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ కలరు. ఇలా పళ్ళు బ్లాక్ కాదండి, గ్రీనే, ఒకలాంటి డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ లాగా ఇచ్చారు. చిన్న జరీ లైన్స్, అదే కలర్ మీద డిజైన్ వచ్చింది. చాలా బాగుంది, కొత్తగా ఉంది కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 1550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా, ఇది ఒక బ్రిక్ రెడ్ షేడ్ లాంటి కలర్ అండి, రెగ్యులర్ రెడ్ కాదు, బాగుంది షేడ్ అయితే. దీనికి కింద ఈ కలర్స్ మారేసారు. సీ గ్రీన్ షేడ్ ఇచ్చారు, కింద పీచ్ షేడ్, 2 సైడ్స్ కూడా స్నఫ్ కలర్ వచ్చింది బార్డర్. చాలా బాగుంది కలర్.
కొంచెం రెగ్యులర్ యూజర్స్కి చాలా బాగుంటాయి. ఐరన్ మెయింటెనెన్స్ అయిపోతుంది. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ తెలుస్తుంది కదా, స్నఫ్ కలర్ మీద చక్కగా ప్రింట్ వచ్చింది. సింపుల్గా లైట్ వెయిట్లో ఉన్నాయి. చక్కగా చిన్న శారీ బార్డర్ వచ్చేసరికి కొద్దిగా లుక్ కూడా బాగుంటుంది. బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కూడా 1550. నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినాన్లో మీకు ఇవి ఇలాంటి స్టైల్స్ నేను లాస్ట్ టైం కూడా చేసాము. అప్పుడు డోలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి చినాన్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ శారీస్ సేమ్ కలర్ చూడండి భలే ఉంది. పేస్టల్ కలరే. డార్క్గా మీకు ఏమైనా వీడియోలో కొంచెం డార్క్ అనిపించవచ్చు, కానీ డార్క్ అయితే కాదు. ఇంకా అది కూడానండి, కొంచెం మీరు ఫోటో పంపిస్తారు కదా మాకు, అంటే మేము వీడియోలో చూపించేదానికి మీకు దానికి కూడా ఒక 10% వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది టీవీలో చూస్తారండి, టీవీలో కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. వేరియేషన్ అయితే ఉంటుంది మీ వీడియోలో చూసిన దానికి. అంటే కొన్ని కలర్స్ యాజ్ ఇట్ ఈజ్ రావచ్చు, కొన్ని కలర్స్ ఏమైనా అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాబట్టి కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. కలర్స్ అయితే ఇవి అయితే పేస్టల్, బాగా పేస్టల్ షేడ్సే, కానీ చినాన్ అనేసరికి లైట్ షైనీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఇలా ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చండి. లైట్ ట్రాన్స్పరెన్సీ కూడా మరీ ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. యాక్చువల్గా కలర్ ఇక్కడ బ్లౌజ్ కలర్ కనిపిస్తుంది. ఇది కలర్ మంచి లైలాక్, కొంచెం పింక్ షేడ్ కలిసిన షేడు. 2 సైడ్స్ ఇలా బార్డర్, చిన్న బార్డర్, పై వైపు బ్లూ కలర్ వచ్చింది, కింద వైపు మనకి ఇలా మల్టీ కలర్లో మంచి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. జరీ కూడా మరీ రెగ్యులేటరీగా లేదు, సమానంగా ఉంది. బ్లూ వచ్చింది, పింక్, ఇక్కడ వైన్ షేడ్, అలా 3 కలర్స్తోనూ వచ్చింది. చాలా బాగుంది. సేమ్ నేను కట్టుకున్న షేడే, బ్యూటిఫుల్ కదా. మనకి ఇట్లా అన్నీ కూడా పేస్టలే వచ్చాయి. ఒక కలర్ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. అన్నీ కూడా పేస్టల్స్, మల్టిపుల్స్ అయితే ఉన్నాయి రెడీగా. కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి కాబట్టి సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుని నెంబర్తో సహా వచ్చేటట్టు పెట్టండి. ఇది పళ్ళులో పింక్, బ్లూ కలర్ చిట్ పళ్ళుని. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కదా, నావీ బ్లూ కలర్ ఇచ్చారు బోర్డర్. ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, బనారసి బుట్టితో. బ్యూటిఫుల్ ఉందండి. చీర అంతా పన్నా ఉంటుంది. ఇలా 90 to 1 మీటర్, అంటే కొన్ని 1 మీటర్ ఉండొచ్చు, కొన్ని ఎక్కడైనా 1-2 90 రావచ్చు. చీర పన్నా ఉంటుంది కాబట్టి చక్కగా సరిపోతుంది. బ్యూటిఫుల్ కదా శారీ. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ షేడ్. దీంట్లోనే పీచ్ షేడు, ఇది కూడా పేస్టల్ షేడే. చినాన్కున్న ఏంటంటే ఆ లైట్ షైనీ వల్ల కలర్స్ బాగుంటాయి, ఫ్యాబ్రిక్ వల్ల బాగుంటుంది. ఇది కలర్ యాక్చువల్గా 2 సైడ్స్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇంకా కింద వచ్చేసరికి వైన్ షేడ్, పైన వచ్చేసరికి పింక్ ఇచ్చారు. 3 కలర్స్, అలా మల్టీ కలర్స్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది. బ్యూటిఫుల్ కదా. మనకి శారీ అంతా కూడా ఇలా చిన్నగా హారిజాంటల్గా లైన్స్ కూడా వచ్చాయి. ఇలా జరీలోనే వీవింగ్లో వచ్చింది. ఇదంతా కూడా వీవింగ్, ఎక్కడా ప్రింట్ లేదండి, మొత్తం వీవింగే. కలర్ కాంబినేషన్స్, డిజైనింగ్ కూడా చాలా బాగుంది. పళ్ళు చిట్ పళ్ళు ఇలా చంద్రకాంత్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ బ్లౌజ్. అసలు పీచ్కి ఆ రెడ్ కలర్ ఎంత బాగుందో. పీచ్ అన్నానని డార్క్ ఏం కాదండి, పేస్టల్ షేడ్ పీచే. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2550. దీంట్లో డార్క్ అన్నాను కదా, ఇది ఒక్కటే డార్క్ వచ్చిందండి, వైన్ షేడ్. మీకు అన్నీ కూడా ఇవే వచ్చాయి. పేస్టల్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి. ఈ కలర్ మాత్రం ఇది ఒక్కటే ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. ఇలా 1.5 ఇంచ్ ఉంటుంది. ఇలా చాలా దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి లైన్స్ అనేది. కింద కూడా మనకి అలా మల్టీ కలర్స్, బ్లూ, పింక్ అండ్ మస్టర్డ్ షేడ్ కలర్తో జరీ బార్డర్ వచ్చింది. ఇది చిన్నగా సింపుల్గా ఉంటుంది, మనకి కంఫర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఇలా లైన్స్ వస్తాయి. హైట్ కూడా 46 ఉన్నాయండి. చినాన్కి హైట్ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మనం ఇంకా హైట్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి ఫినిషింగ్ చేయించుకుంటే మీకు హైట్ కూడా వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా కాంబినేషన్. బ్లూ కలర్ పైన నావీ బ్లూ బార్డర్ ఇచ్చారు కదా, ఆ కలరే బ్లౌజ్ వచ్చింది. మీరు మీ దగ్గర ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఉన్నా కూడా చక్కగా ట్రై చేయొచ్చు. లైట్ వెయిట్లో ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ షేడు, చాలా పేస్టల్ షేడ్ కానీ చాలా బాగుంది. రియర్ కలర్, మంచి ఫ్యాబ్రిక్ బాగుండేప్పటికీ ఆ కలర్ షేడ్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇది కూడా పైవైపు బ్లూ వచ్చింది, కింద బ్లూ, పింక్ అండ్ వైన్ షేడ్. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే. మంచి చాలామంది కట్టుకుంటారు ఈ షేడ్స్ కూడా. పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. పేస్టల్ మనకి బార్డర్స్ డార్క్ వచ్చి బ్లౌజ్ కూడా డార్క్ వచ్చేసరికి ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ అకేషన్స్ కల్లా చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా చిట్టి పళ్ళునే వస్తుంది. చిన్న చిన్న అకేషన్స్కి చక్కగా కట్టుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ కూడా బాగుంటాయి. ఇలా పళ్ళులో బ్లూ వచ్చింది కదా, అదే కలర్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది.
చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ కూడా 2550. ఈ కలర్స్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి. వైన్ మాత్రం సింగిల్ ఉంది. ఇవి కూడా ఫాస్ట్గా చూసుకోండి, ఎందుకంటే మన డాలాలో చేసినప్పుడు కూడా పేస్టల్ కలర్స్ చాలా బాగా అడిగారు. సో ఇది వచ్చేసరికి పింక్ షేడ్, లైట్ కలర్ అండి, చాలా లైట్ పీచ్ పింక్ కలిసిన షేడు. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఫస్ట్ చూపించిన షేడ్కి ఇది డిఫరెన్స్ ఉంది. మనకి బ్లౌజెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో క్లియర్గా బ్లౌజ్తో పాటు పిక్ పెట్టండి. ఇలా పైన డార్క్ పింక్ షేడ్, రూబీ పింక్ షేడ్ కలర్ ఇచ్చారు. కాదు, మెరూన్ అండి, పింక్ మెరూన్ కలిసిన షేడు. కింద కూడా ఆ కలర్ వచ్చింది, చంద్రకాంత్ కలర్, మస్టర్డ్ కలర్. ఇంత చక్కగా ఉందో. కంచి బోర్డర్స్ వచ్చేసరికి రిచ్ లుక్ వస్తుంది. ఇలా చిట్పళ్ళు 2 కలర్స్తో. ఇలా బ్లౌజ్ కూడా బోర్డర్ షేడు, చిన్న బుట్టి వస్తుంది. బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు. చాలా బాగుంది కదా కాంబినేషను, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్, ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది, కానీ చాలా షేడ్స్ ఈ కలర్లో అయిపోయాయి. మంచి పిస్తా గ్రీన్ షేడ్, బ్యూటిఫుల్ ఉంది. ఇది కొంచెం అంటే మీడియం షేడ్ అనుకోవచ్చు, అంటే అవన్నీ కూడా కొద్ది పేస్టల్లో ఉన్నాయి కదా, మరీ పేస్టల్ కాదు, మరీ డార్క్ కూడా కాదు, మీడియం షేడు. మంచి కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. కింద గ్రీన్, పింక్, మెంతి ఎల్లో కలర్. ఎంత బాగుందో కలర్ అయితే, బాగుంటుందండి షేడ్ కూడా. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, అసలు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి, లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2550. ఈ వీడియోలో మీకు ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి సిల్క్ కోటాకి విదర్భ బార్డర్స్, ప్యూర్ అండి, ప్యూర్ కోటా వస్తుంది. చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్స్. మనది షేడెడ్ వచ్చింది, లైట్ స్కై బ్లూ వచ్చింది, కొంచెం కిందకి వచ్చేసరికి డార్క్ వచ్చింది. ఇదంతా కూడా ప్రింట్, డిజిటల్ ప్రింటే. మనకి మ్యాటీ వర్క్ వస్తుంది కదా, ఆ స్టైల్ లాగా ప్రింట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనం కది కోటాలు చేస్తాం కదా విదర్భ బోర్డర్, ఆ స్టైల్స్ లాగా. అది కాటన్ వస్తుంది, ఇది సిల్క్ వస్తుంది. చాలా బాగుంది చూడండి, చక్కగా థ్రెడ్ వీవింగే వస్తుంది. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. సిల్క్ కోటాస్ లవర్స్ ఉంటారు, అసలు సిల్క్ కోటానే కట్టేవాళ్ళు, కాటన్ కోటాలు ఇవి కట్టేవాళ్ళు అంతా కూడా చక్కగా ఒక ఫ్యాన్ బేసే ఉంటుంది. బ్యూటిఫుల్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్, డిజైనర్ స్టైల్స్. చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది. కోటా అంటే మనకి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది, స్టెప్స్ పెట్టుకుంటే నీట్గానే ఉంటుంది. అసలు ఎంత లైట్ వెయిట్లో మనకి సమ్మర్కి చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి బ్యూటిఫుల్ ఉంటుంది. బార్డర్ కూడా చాలా బాగుంది, రెగ్యులర్ బార్డర్స్ కాకుండా చక్కగా ఇలా విదర్భ స్టైల్ వచ్చింది. కలర్ చూడండి ఎంత నీట్గా ఉంది, మంచి స్కై బ్లూ షేడు. ఇలా పళ్ళు వచ్చేసరికి ఇలా ఫ్లవర్ ఇచ్చారు, ఇలా జరీ లైన్స్ ఉన్నాయి. చివరి మనకి ఇలా చక్కగా థ్రెడ్తోనే టాజిల్స్ ఇచ్చారు. కలర్స్ రెడ్, మెరూన్ షేడు, అలా బ్లూ షేడు, అలా మ్యాచింగ్తో చక్కగా నీట్గా వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదే ఫ్యాబ్రిక్ కోటానే ఇచ్చారు, సిల్క్ కోటానే ఇచ్చి చిన్న ఫ్లవర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు ఎంత లైట్ వెయిట్లో ఉంటుందో. చున్నీ అంత వెయిట్ కూడా ఉంటుంది, తెలుసు కదా ఆల్రెడీ సిల్క్ కోటాస్ ఐడియా ఉన్నవాళ్ళు కదా, చక్కగా అర్థమైపోతుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3550. నెక్స్ట్ ఇందులో కలర్ మంచి ఎల్లో కలర్, ఎల్లోలో కూడా మళ్ళీ షేడ్స్ ఉన్నాయి. పైన వైపు కొంచెం ఇక్కడ తెలుస్తుంది కదా లైట్ షేడ్ ఉంది, కిందకి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బ్రిక్ రెడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారండి. విదర్భ బార్డర్ వస్తుంది, సేమ్ స్టైల్ డిజైన్ ప్రింటే వస్తుంది. ఇలాగా నాటి స్టైల్ లాగా పెద్ద బంచ్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ ఇలా రోజెస్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, ఎవరికైనా కూడా బాగుంటుంది. మంచి ఎల్లో షేడ్. దీనికి పళ్ళు కూడా ఇలా ఫ్లవర్ ఇచ్చారు, చివరి ఇలా జరీ లైన్స్ ఉన్నాయి, మధ్యలో కూడా ప్రింట్ వచ్చింది. దీనికి కూడా మనకి ఇలా థ్రెడ్తోనే చక్కగా టాజిల్స్ ఇచ్చారు. లైట్ క్రీమ్ కలర్ అండ్ ఎల్లో షేడ్తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చరికి చిన్న ఫ్లవర్, బ్యూటిఫుల్ ఉందండి. మరి పారిజాతం కాదు కానీ కొంచెం ఆ స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. మీకు ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు మీకు ఈ కలర్ బార్డర్ కలర్ ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ అయినా ట్రై చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి కలర్, ఎంత లైట్ వెయిట్లో ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 3550. నెక్స్ట్ వచ్చేసి పీచ్ షేడ్, మంచి ట్రెండింగ్ షేడ్. ఇప్పుడు పీచ్ కూడా అంతే షేడ్, పైవైపు లైట్ షేడ్ ఉంది. ఇక్కడ ఇలా పైన అంతా కుర్చీలంతా కూడా ఇదే వస్తుంది. కిందకి వచ్చేసరికి కొంచెం డార్క్ పీచ్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ చూడండి, బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ కూడా కొంచెం వైలెట్ మిక్స్డ్ బ్లూలో ఉంది, చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ కలర్. ఎవరికైనా బాగుంటాయండి కాటాలు.
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు, ఎవరికైనా బాగుంటాయి. కోటాస్ అనేసరికి చక్కగా తేలిగ్గా కంఫర్ట్గా ఉంటాయి. కలర్స్ కూడా బాగుంటాయండి. సిల్క్ కోటాకి అంటే కాటన్ కోటా అంటే మనకి ఓ బ్రైట్గా ఉండదు, కొంచెం సిల్క్ కోటా అనేసరికి కొంచెం లైట్ షైన్ ఉంటుంది కదా. ఇలా జరీ లైన్స్ వచ్చి దీనికి గ్రీన్ కలర్ అండ్ కనకాంబరం 2 కలర్స్తోనూ కుచ్చులు ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్. చూడండి అసలు బ్లౌజు కింద డార్క్ ఉంది కదా, అన్నిటికీ కూడా అంతే. కింద డార్క్ షేడ్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇంత క్లాసీగా ఉంది కాంబినేషన్. డిజైనర్ స్టైల్స్ ఉంటుంది. ఈ సారీ కూడా 3550. నెక్స్ట్ వచ్చేసి ముంగా కోట వస్తుంది. ఇంకా ఫైన్ ఉంటుంది క్వాలిటీ, అంటే దీని టెక్స్చర్ వేరే ఉంటుంది. ఇది కూడా కంఫర్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి జరీ బోర్డర్స్ వచ్చాయి. ఇలా జరీలో కూడా సిల్వరు అండ్ లైట్ గోల్డ్ మిక్సర్ షేడ్ వచ్చింది. మరీ షైనీగా లేదు, యాంటిక్ లుక్ లాగా వచ్చింది. పింక్, లైట్ బేబీ పింక్ షేడ్. ఇక్కడ వచ్చేసరికి సీ బ్లూ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ చాలా బాగుంది. పేస్టల్ కలర్ మీద మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీని వీవింగ్ స్టైల్ వేరే చూసారు కదా, ఇలా మనకి లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది కోటాస్ అనేసరికి. కాకపోతే చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా, అంచు కూడా అసలు ఎక్కడా గుచ్చుకోవట్లేదండి. బ్యూటిఫుల్ ఉంది, డిజైనర్ స్టైల్ లాగా. అంచు వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ వీవింగ్ వచ్చింది. ఇలా ప్రింట్ వస్తుంది. ఈ ఫ్యాబ్రికే కొంచెం క్వాలిటీ ఉంటుంది, ఎక్స్పెన్సివ్. క్వాలిటీ అంటే ఆ కోటా సైడ్ అర్థమైన వాళ్ళకైతే తెలిసిపోతుంది, లేదంటే ఇంత మంచిగా ఉంది ఇది ఇంత ప్రైజా అనుకోవచ్చు. సో ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి. దీనికి ఇలా జరీ లైన్స్ వస్తాయి. ఇక్కడ అంటే సెల్ఫ్ కలర్ ఉంది కదా, పింక్ షేడ్. పెద్ద పళ్ళులు అయితే రావు కదా మన డిజిటల్ ప్రింట్స్, ఎందులోనూ పెద్ద పెద్ద పళ్ళులు రావు. ఇలా కంటిన్యూషన్ వచ్చి నెక్స్ట్ ఇదే పళ్ళు ఇచ్చారు. అదే పింక్ షేడ్తో చక్కగా ఇలా కుచ్చులు ఇచ్చారు, భలే ఉన్నాయి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇలా మొత్తం చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. దీనికి వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా చెక్స్ లాగా ఇచ్చారు కదా, దీనికి మాత్రం ఒక హారిజాంటల్ లైన్సే ఇచ్చారు బ్లౌజ్కి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5500. నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ కలర్ షేడ్ ఉంటుంది సరే, ఆ కలర్ అండి. గ్రీన్ అందులోకే వస్తుంది. ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్స్, అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అన్నీ. ఇందాక చూస్తుంది ఫ్లవర్ డిజైన్ వేరు, ఇది వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బ్లూ కలర్తో బార్డర్ ఇచ్చారు. ఎంత క్లాసీగా ఉందో కాంబినేషన్, బ్యూటిఫుల్ వస్తుంది. ఇది ముంగా కోట వస్తుంది, చాలా బాగుంది. చక్కగా మెత్తగా ఉంది. థ్రెడ్ వీవింగ్, ఇదంతా కూడా జరీ కూడా థ్రెడ్ జరీ వస్తుంది. ఇదంతా డిజిటల్ ప్రింట్. సేమ్ మనకి ఇలా లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఇంత కంఫర్ట్గా కూల్గా ఉంటుంది. ఆ వీవింగ్ బార్డర్ వల్ల చక్కగా రిచ్ లుక్ కూడా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఇలా చిన్న పళ్ళు, బ్లూ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్, అదే కలర్ ఇలా టాజిల్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ ఫ్లవర్ డిజైన్ ప్రింటే చిన్నగా మైక్రో ప్రింట్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుంది కదా. కాంబినేషన్ కూడా మనం ఈ కాంబినేషన్ కూడా చేసినట్లే అంతా చక్కగా కూల్గా ఉంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఏదైనా క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. చక్కగా ఉందండి శారీ అయితే. ఈ శారీ కూడా 5500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కొంచెం డస్టీ లుక్, అంటే మరీ చాలా బ్రైట్ కాదు, ఎల్లో, లెమన్ ఎల్లోకి ఇలా లైట్ సీ బ్లూ షేడ్ అండి. చాలా లైట్ కలర్, పేస్టల్ కలరే. ఎంత బాగుందో కాంబినేషన్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఇది కూడా మనకి ముంగా కోట వస్తుంది, ప్యూర్ ముంగా కోట. ఇలా మనకి 2 సైడ్స్ కూడా జరీ, సిల్వర్ కొద్ది గోల్డ్ మిక్స్ అయిన షేడ్ ఉంటుంది కదా, అలా యాంటిక్ లాగా థ్రెడ్ జరీని ఎక్కడా గుచ్చుకోదు. ఇంత కంఫర్ట్గా ఉంటుందో, ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ఇలా చిన్న చిట్పళ్ళు జరీ లైన్తో ఆ బోర్డర్ కలరే మనకి ఇలా కుచ్చులు వచ్చాయి. ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇలా చిన్న ప్రింట్, 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. లేదు మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. లేదు ఈ బ్లౌజ్ చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ కలర్ అయితే చక్కగా కూల్గా భలే ఉందండి కాంబినేషన్. ఇది ఈ సారీ కూడా 5500. ఇవన్నీ కూడా ప్యూర్ ఐటము. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రైట్ కలర్, మనం చూసినవన్నీ కొంచెం పేస్టల్ షేడ్స్లోనే ఉన్నాయి కదా. ఇది నావీ బ్లూ కలర్, నావీ బ్లూకి ఒకలాంటి పింక్, డార్క్ రూబీ పింక్ కలరే బోర్డర్ ఇచ్చారు. అలానే రెగ్యులర్ పింక్ కాదు, చాలా డార్క్ కలర్ తెలుస్తుంది. దాని మీద మళ్ళీ థ్రెడ్ వీవింగ్ ఇలా వచ్చేసరికి మీకు షేడ్ కూడా చాలా బాగుంది. అన్ని డిజైన్స్ డిఫరెంటే, ఫ్లోరల్ డిజైన్స్. మళ్ళీ దీనికి వేరే డిజైన్ డిఫరెంట్గా వచ్చింది. ఇలా వీవింగ్ బార్డర్ అన్నీ కూడా 3 ఇంచెస్, 2 సైడ్స్ కూడా చక్కగా ఉంది బార్డర్ అయితే. అంటే కొన్ని శారీస్ అయితే మనం
కొన్ని పట్లు ఉంటాయి కదా, అవి కొన్ని అకేషన్ వేసి కట్టుకోగలం. ఇవంటే వేటికైనా కూడా కట్టేసుకోవచ్చు. ఏదైనా కొంచెం చిన్న చిన్న అకేషన్స్ కానీ మనకి ఎలా అయినా వాడేసుకోవచ్చు. వీటిని ఇలా జరీ లైన్స్తో చిన్న పళ్ళు, అవే కలర్ టాజిల్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి భలే ఉంది చూడండి, సెల్ఫ్ కలరే తెలుస్తుంది కదా. దీనికి ఇక్కడ చెక్స్ లాగా వస్తుంది, దీనికి లైన్సే వచ్చాయి. సేమ్ ఫ్లవరే, చిన్న ప్రింట్, 2 సైడ్స్ కూడా హ్యాండిల్ బోర్డర్ ఉంది. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. క్లాసీ లుక్లో బ్యూటిఫుల్ కాంబినేషన్, బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. ఈ సారీ ప్రైస్ కూడా 5500. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి రష్యన్ డోలాలో బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. లైట్ వెయిట్లో ఉంటాయి, చాలా కంఫర్ట్గా, చక్కగా డిజైనర్ స్టైల్స్. మంచి బడ్జెట్ రేంజ్లో కూడా ఉంటాయండి. బడ్జెట్ రేంజ్లో ఉంటాయి, చూడడానికి కూడా గ్రాండ్గా అనిపిస్తాయి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది కలర్ వచ్చేసరికి బాగా డార్క్ చింతపిక్క కలర్ ఉంటుంది సరే, ఆ కలర్ కొంచెం వైన్ మిక్స్డ్ షేడ్, డార్క్ షేడ్ అండి. చాలా బాగుంటుంది కలర్ వచ్చేసరికి. 2 సైడ్స్ పైవైపు ఇలా చిన్న బార్డర్, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటుందేమో. కింద చూడండి గ్యాప్ బార్డర్ ఇచ్చారు. గ్యాప్ బార్డర్ వచ్చి పైన కింద కూడా జరీ వచ్చింది. మధ్యలో సిల్వర్ కలర్తో చిన్న ఒక బడ్స్ లాగా ఇచ్చారు డిజైన్. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా ఒక గోల్డ్ లైన్, ఒక సిల్వర్ లైన్, అలా మొత్తం అంతా లైన్స్ వచ్చాయి హారిజాంటల్గా. ఇంత చక్కగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు, ఇలా ట్రాన్స్పరెంట్గా లేదు. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏజ్ గ్రూప్ వాళ్ళని కట్టుకోవచ్చు. కంఫర్ట్ ఫ్యాబ్రిక్. ఇంక ఇవన్నీ కూడా డ్రై వాష్. బ్యూటిఫుల్ ఉంది కదా కలర్, అసలు చాలా బాగుందండి. సింపుల్గా బ్యూటిఫుల్ ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. లైట్ వెయిట్లోనే ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా 46-47 వరకు కూడా ఉంటుంది హైట్. చక్కగా పళ్ళు కూడా బాగుంది చూడండి. చిట్ పళ్ళునే కానీ చక్కసారి లైన్స్తో ఇచ్చారు. చివర ఇవన్నీ కూడా సింగిల్ కలర్ వస్తుంది కదా మనకి శారీ అంతా, అంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ అలా రాకుండా మనకి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ టాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. మంచి మ్యాంగో ఎల్లో షేడ్, ఇలా వీవింగ్లోనే వచ్చింది. చిప్ వర్క్ వచ్చింది. ఈ బుటీ చిన్న బర్డ్ షేప్ ఇచ్చారు కదా, అది కూడా వీవింగ్లోనే. ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్లౌజ్కి అయితే మాత్రం బార్డర్ రాదు. చక్కగా ఉంది కదా కాంబినేషన్. అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్. చాలా రెగ్యులర్ షేడ్ కాదు ఈ కలర్. అయితే మనం వైన్లో చాలా షేడ్స్ చేసాం, కానీ ఈ కలర్ చాలా బాగుంది. కొంచెం కంచి పట్టుల్లో వచ్చే షేడ్ లాగా. మనకి ఇవన్నీ కూడా కంచి స్టైల్ డిజైన్సే. ఇంత బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2300. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి. ఇవాళ కలర్స్ అన్నీ కూడా ఒక వైలెట్ తప్పి మిగిలిన షేడ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్ చేసే షేడ్స్ కాదు. బాగున్నాయి షేడ్స్. పెసర గ్రీన్ షేడ్ అనుకుంటాం, కానీ అందులో కూడా ఇంగ్లీష్ కలర్తోనే, ఎగ్జాక్ట్ కాదు. మనం రెగ్యులర్గా చేయలేదు ఈ కలర్. అయితే కొత్తగా ఉంది కలర్, అయితే బాగుందండి. కొంచెం పేస్టల్ డస్టీ లుక్లో ఉంది, కానీ కట్టకుండా కంఫర్ట్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే కొంచెం సంపంగ్ గ్రీను, పెసర గ్రీను మధ్యలో షేడ్లా ఉంది. ఇది సేమ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా సేమ్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. డిజైన్ అంతే బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్, చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు టాజిల్స్, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. చిన్నగా చక్కగా వీవింగ్లోనే డిజైన్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంది. ఇలా కాంబినేషన్ ఆసమ్ కాంబినేషన్, బాగుంది కదా. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనం లావెండర్ అంటే చాలా షేడ్స్ చేస్తాం. ఇది లావెండర్ అంటే ఎగ్జాక్ట్ లావెండర్ కూడా కాదు, కొంచెం ఇంగ్లీష్ కలర్ టోనే. చాలా బాగుంది. ఇది కూడా అంతే డస్టీ లుక్, మరి డల్ కాదు, మరి బ్రైట్ కూడా కాదు. చాలా బాగుంది. రెగ్యులర్ షేడ్ కాదు, క్లాసీ కలర్. ఎంత బాగుందో చూడండి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి కాంబినేషన్ వైలెట్ కలర్ టాజిల్స్ ఇచ్చారు కదా, వైలెట్ కలర్ బ్లౌజ్. మీకు వీటికి ఏంటంటే పళ్ళు కూడా మనకి ఏం కాంట్రాస్ట్ కలర్ రాలేదు కాబట్టి మీ దగ్గర ఏమన్నా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఉన్నా ఒక్కసారి అది కూడా ట్రై చేయొచ్చు. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది కాంబినేషన్. డార్క్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇంచుమించు 1 మీటర్ ఉంటాయండి బ్లౌజెస్. 90-95 to 1 మీటర్ ఉంటుంది. చీర పన్నాలు ఉంటాయి. చక్కగా ప్లస్ సైజ్ వాళ్ళైనా స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్లౌజ్కి మాత్రం బార్డర్. కాంబినేషన్ అయితే ఆసమ్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్. ఇంకా డార్క్ షేడ్ చేస్తాం మనం లక్స్ గ్రీన్లో. బాగుందండి. ఇది బ్రైట్ కలరే, పేస్టల్ షేడ్ ఏం కాదు. చక్కగా ఉంది కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్. 2 సైడ్స్ మనకి ఇలా పైవైపు చిన్న బార్డర్, కింద మనకి అలా గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో కూడా డిజైన్ ఇచ్చారు. అంటే కలర్లో తెలుస్తుందో లేదో మీకు. సేమ్ మొత్తం అంతా వీవింగ్ లైన్స్ ఉన్నాయి.
ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చాలా బాగుంది. దీనికి డార్క్ నాచు గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చిందండి బ్లౌజ్. ఇక్కడ కొంచెం పికాక్ బ్లూ లాగా ఇచ్చారు టాజిల్స్, కానీ బ్లౌజ్ మాత్రం గ్రీన్ షేడ్, బాగా నాచు గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2300. ఇంకా మన వైలెట్, ఈ ఒక్క షేడ్ మాత్రం మనం రెగ్యులర్గా చేసే కలర్ షేడే, చాలా బాగుంది. వైలెట్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, బ్యూటిఫుల్ కలర్, బ్రైట్, చాలా బాగుంది. మిస్ అయిన వాళ్ళు చక్కగా ఈ ఫ్యాబ్రిక్లో అయినా చూసి చూడొచ్చు. ఇలా సేమ్ డిజైన్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా బార్డర్. ఆ బార్డర్ స్టైల్ కూడా రెగ్యులర్గా కంచి బార్డర్స్ అలా కాకుండా ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఎక్కడ గుచ్చుకోదు, ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్గానే ఉంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా బాగుంటాయి. ఇలా ఫ్యాబ్రిక్ కంఫర్ట్గానే ఉంటుంది. ఇలా జరీ లైన్స్, దీనికి ఎల్లో కలర్ వచ్చింది కదా, కొంచెం డార్క్ ఎల్లో షేడు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది, టాజిల్స్ ఇచ్చిన కలరే. ఇవన్నీ కూడా బ్లౌజెస్ ఇదే డిజైన్ వచ్చాయి. ఇలా బడ్ లాగా ఇచ్చి ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన చెక్ వర్క్. ఇది ఆసమ్ బ్యూటిఫుల్ కాంబినేషన్. కొంచెం గడప ఎల్లో షేడ్ లాగా ఉంది, డార్క్ మ్యాంగో ఎల్లో కన్నా కూడా డార్క్ అనుకుంటా. కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ సారీస్ వచ్చేసి డోలాలో డిజిటల్ ప్రింట్స్, చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, డిజైన్స్ కూడా న్యూ స్టైల్స్. ఇది వచ్చేసరికి వైన్ షేడ్, వైన్ షేడ్కి ఈ డిజిటల్ ప్రింట్ చూసారా, మన రెగ్యులర్గా చూసే స్టైల్ కాకుండా చక్కగా వచ్చింది. ఫ్లవర్ డిజైన్ అలా బంచ్ లాగా ఇచ్చారు. పైవైపు వచ్చేసరికి దమ్మెంతి గ్రీన్ కలర్ ఇలా బార్డర్ ఇచ్చింది, 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి ఇలా 2 కలర్ మనకి ఇలా పింక్ వచ్చింది, కింద కూడా మళ్ళీ సేమ్ ఇదే బార్డర్ దమ్మెంతి కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా మ్యాంగో వీవింగ్ లాగా ఇచ్చి మధ్యలో గ్యాప్ స్టైల్ లాగా ఇచ్చి ఇది కూడా లైన్స్ ఇచ్చారు, జరీ లైన్స్. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ ఉంది కదా, అదంతా వీవింగ్లో వచ్చింది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ డోలా వస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, చక్కగా లైట్ ఫాల్, మరీ ఫాల్ కాదు, కంఫర్ట్గానే ఉంటుందండి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ డిజైన్స్, లైట్ వెయిట్లోనే ఉంటాయి. ఇలా పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. అసలు కాంబినేషన్ చూడండి, మనం రెగ్యులర్గా ఇలాంటి కాంబినేషన్ చూడలేదు కదా, చాలా బాగుంది. వైన్ చాలా డిజైన్స్లో చేసాం కానీ ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్. అదే గ్రీన్ కలర్ చిన్న బనారసి బూటీతో బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2850, మంచి ప్రైస్లో కూడా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ షేడ్, చాలా లైట్ కలర్, పేస్టల్ కలర్ అండి. ఎగ్జాక్ట్గా కలర్ కూడా కొంచెం దగ్గర షేడ్ అని చెప్తున్నానండి, ఎందుకంటే దీని మీద కూడా సెల్ఫ్ ఇక్కడ ప్రింట్ ఉంది. ఇక్కడ కలర్ ఇచ్చారు కదా, కలర్ ఇవ్వని ప్రింట్ కూడా ఉంది. అలా మొత్తం అంతా ఉంది. జరీ లైన్స్, 2 సైడ్స్ కూడా వైన్ కలర్ బార్డర్ వచ్చింది. మళ్ళీ పైన డార్క్ రెస్ట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారండి, రెస్ట్ ఆరెంజ్ షేడ్ భలే ఉంది. మనకి ఇది కూడా మ్యాంగో బార్డర్ వచ్చేసరికి ఇక్కడ చాలా మంచి లుక్ అయితే ఉంది. మనకి బార్డర్ వచ్చేసరికి ఇంచుమించు ఒక 10 ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్ కింద. అలా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్, దానికేమో కొమ్మల్లాగా వచ్చాయి కదా, అలా అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్. ఒక వైలెట్ లావెండర్ మాత్రమే 2 కలర్స్ ఉన్నాయి, సో క్లియర్గా పెట్టింది. అది మాత్రం ఇలా చిన్న పళ్ళు, కాంట్రాస్ట్ కలర్ పళ్ళు, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇలా చిన్న బనారసి బుటీతోనే వస్తుంది. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వచ్చేసి ఇదే, ఈ వైలెట్ కలర్ మాత్రమే కింద ఓపెన్ చేసింది కదా, 2 కలర్స్ సేమ్ కలర్సే, 2 అంటే ఎగ్జాక్ట్ కలర్ కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బార్డర్ కలర్స్ వేరు, డిజైన్ కూడా వేరు. సో బార్డర్తో క్లియర్గా పిక్ పెట్టండి. ఆల్ ఓవర్ అంతా లైన్స్, ఇది కూడా బంచెస్ లాగా మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైవైపు పింక్, కింద కూడా పింక్ అండ్ బ్లాక్. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్. మనకి రెగ్యులర్ బార్డర్స్ కాదు, మనం కంచి బార్డర్స్ లాగా చాలా చేసాం కదా, ఇది కూడా కంచి బార్డర్ స్టైలే, కానీ మనకి ఇలా గ్యాప్లో లైన్స్ రావడం అనేది చాలా బాగుంది. ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి, అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా పింక్ కలరే చిన్న పళ్ళు, పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, చిన్న బుట్టితో ఆసమ్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ చూడండి, బ్యూటిఫుల్ అసలు బ్లాక్, ఇంకా బ్లాక్ అంటే చూడండి ఎంత చక్కగా, మంచి డార్క్ బ్లాక్, డార్క్ బ్లాక్కి ఇక్కడ సంపంగి గ్రీన్ కలర్ ఇచ్చింది. కాంబినేషన్స్ అండి, నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను కాంబినేషన్స్ మెయిన్గా బాగుంటాయని చెప్పి. రెగ్యులర్ కాంబినేషన్స్ కాదు, మనం ఎన్ని వెరైటీస్ చేసాం చూడండి. చక్కగా దానికి గ్రీన్ వచ్చింది, ఆ గ్రీన్కి మళ్ళీ ఇక్కడ బ్రిక్ రెడ్ కలర్, బ్రిక్ కలర్, రెడ్ కూడా కాదేమో, అంత రెడ్ కూడా కాదు, కొంచెం ఆరెంజ్ బ్రిక్ కలర్లో ఉంది. అసలు కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకు కొంచెం పిచ్చివాయి స్టైల్ లాగా డిజిటల్ ప్రింట్, చాలా బాగుంది. అసలు కాంబినేషన్ వల్ల డిఫరెంట్ లుక్, మరీ బ్రైట్ కాదు, చక్కగా ఉందండి.
సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. ఇలా చిట్పళ్ళు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇంత బాగుందో కదా, చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా 2850. ఇవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్స్, కాకపోతే మనకి డిజైన్స్ మాత్రమే మారుతాయి. బార్డర్స్ కూడా సేమ్ బార్డర్స్, కానీ కాంబినేషన్స్ వల్ల ఆ డిజైన్స్ వల్ల ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇదంతా కూడా బంచెస్ లా వచ్చిన డిజైన్. 2 సైడ్స్ కూడా మెరూన్ కలర్ వచ్చింది. దానిపైన వచ్చేసరికి లైట్ సీ బ్లూ కలర్ వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లూ, రత్నావళి బ్లూ ఉంటుంది చూసారా, లావెండర్, ఆ మిక్స్డ్ కలర్ అండి, ఇంగ్లీష్ కలర్ టోన్. ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే బాగుంది, డార్క్ షేడే, అలానే పేస్టల్ కలర్ కూడా కాదు. దీనికి ఎంత నీట్గా ఉందో చూడండి. అంటే ఫ్లవర్ డిజైనే జిగ్జాగ్ స్టైల్ లాగా ఇచ్చారు. ఈ పక్కన కూడా డిజైన్ ఉన్నాయి కదా, ఇదేమి ప్రింట్ మిస్ప్రింట్ కాదండి, డిజైనింగ్ స్టైల్ అలా వచ్చింది. అన్నిటికీ కూడా చాలా బాగుంది. ఆ ప్రింటింగ్ స్టైల్ చాలా నీట్గా వచ్చింది. ఇలా మెరూన్ కలర్ పళ్ళు, అదే కలర్ బ్లౌజ్, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ చూడండి, అసలు ఈ కలర్ రెడ్, చెర్రీ రెడ్ షేడ్, ఎంత బాగుందో కలర్. మిర్చి రెడ్ కాదండి, చెర్రీ రెడ్. అసలు ఆ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్, 2 సైడ్స్ కూడా. పైన చూడండి మస్టర్డ్ కలర్, డార్క్ కలర్ వచ్చేసరికి అసలు చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ తెలుస్తుంది కదా. రెడ్ షేడ్ రెడ్ కలరే, కానీ చాలా బాగుంది. రెగ్యులర్ షేడ్ కాదు, గ్రీన్ కూడా చక్కగా ఇలా లీఫ్ గ్రీన్ డార్క్ వచ్చింది. అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్, ఇదే లైట్ బిస్కెట్ కలర్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా కూడా అంటే దాని మీద మీకు ఇంకా వేరే షేడ్ కనిపించచ్చు, ఎందుకంటే దీని అంతా కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంది. కలర్ ఇవ్వకుండా కొంచెం డార్క్ షేడ్తో అక్కడక్కడ మనకి ఇలా ఫ్లవర్, చెట్లు, బర్డ్స్తో డిజైన్ వచ్చింది. డిజిటల్ ప్రింట్, 2 సైడ్స్ పింక్ కలర్, ఆ పైన వచ్చేసరికి రత్నావళి కలర్ ఇచ్చారు. చాలా బాగుంది, డీసెంట్ కాంబినేషన్. కింద బార్డర్స్ అన్నిటికీ అలాంటి జరీ లైన్స్ థీమే వచ్చింది. కాకపోతే కలర్ కాంబినేషన్స్, చిన్న చిట్పళ్ళు, పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది. చిన్న బెనారసి బుట్టిగా బ్లౌజెస్కి అయితే బార్డర్ రాదు. బ్యూటిఫుల్ కదా కాంబినేషన్. బ్లౌజ్ పెట్టేసరికి ఇంకా బాగుంది లుక్. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ మనకి లాస్ట్ కలర్, ఇది మాత్రము సేమ్ కొంచెం దగ్గర షేడు, లావెండర్ ఉంది కదా, కాకపోతే బార్డర్స్ వేరు. సో పైన వచ్చరికి కొంచెం చంద్రకాంత్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ బార్డర్ ఇచ్చారు. కింద కూడా అదే కలర్, పైకి సంపంగి గ్రీన్ ఇచ్చారు. ఇంకా చక్కగా ఉందో, డిజిటల్ ప్రింట్ ఆల్ దగ్గరగా ఇచ్చారు. ఇది ప్రింట్ వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్ డిజైన్, అన్ని కలర్స్ బాగున్నాయి. ఇలా పళ్ళు వస్తుంది. ఇది లైట్ కొంచెం ఒక పింక్, రోజ్ పింక్ ఉంటుంది సార్, ఆ కలర్లో ఉందండి. చంద్రకాంత్ కూడా కాదు, సారీ, ఇంత డార్క్ షేడ్ కాదు, లైట్ కలరు. అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కదా కాంబినేషన్. రెగ్యులర్ స్టైల్ కాదండి, ఇవి కూడా కాంబినేషన్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, డీసెంట్గా ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ కూడా 2850. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ అన్నీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్.